తెలుగు చిత్ర పరిశ్రమ విలక్షణ నటుని కోల్పోయిందని చెప్పచ్చు. గత కొంతకాలం నుంచి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నప్పటికీ కూడా ఈరోజు మన నుంచి దూరంగా అయితే వెళ్ళారు కోట శ్రీనివాసరావు గారు. భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిగా, మంచి ఆర్టిస్ట్గా ఎన్నో విలక్షణ పాత్రల్లో పోషించినటువంటి కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. మనతో మాడడానికి సుధా గారు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్. నమస్తే సుధా గారు. నమస్తే అమ్మా. నమస్తే సుధా గారు. నిజంగానే ఒక బ్యాడ్ న్యూస్తో మనం డే అనేది స్టార్ట్ చేసాం ఈరోజు. అవును, బాధగా అనిపిస్తోంది. కోట శ్రీనివాస్ గారు ఇక లేరు అనే వార్త చెప్పడానికి కూడా. కలిసి నటించిన మీకు ఎట్లా అనిపిస్తోంది సుధా గారు? ఇది నిజంగా మాటల్లో చెప్పలేని లోటు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 నెలలకు ముందు కూడా నేను ఆయన ఫోన్ చేసి ఆమె ముందు రోజు నైట్ చూసారంట. ఇలా తలుచుకోవాలని దేవుడు రాస్తాడని, అంటే కొన్ని జననం అని ఉంటే మరణం అని ఉంటుందమ్మా, కానీ కొన్ని మనం తట్టుకోగలిగే శక్తి దేవుడు ఇవ్వాలి అందరికి. ఎందుకంటే మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసేవాళ్ళం కాబట్టి ఇది మాకు ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఇంకా బాధగానే ఉంటుంది, ఎక్కువ బాధ ఉంటుంది. ఒక 4 నెలల ముందు ఫోన్ చేసి నాకు చెప్పారనమాట, అమ్మా రాత్రి ఆమె చూసాను, చూడాలని ఉంది సుధా రా అన్నారు. వెళ్ళి ఒక 3 గంటలు ఆయనతో కూర్చొని మాట్లాడుతూ అన్ని షీల్డ్ అన్ని చూసి అంత సంతోషంగా చూపించారనమాట. అవన్నీ ఒక రిమెంబరెన్స్ ఉండిపోతుంది అని తలుచుకున్నప్పటికీ కొంచెం మనసు బాధగానే ఉంది. కానీ ఆవిడకి కానీ ఆ మనవడు అంటే ఆయనకి ప్రాణం. ప్రసాద్ కొడుకు అంటే అంత ప్రసాద్ గారు పోయిన తర్వాతనే కొంచెం ఆయన డౌన్ అయిపోయారు మనిషి. అవును. అదే మన చేతికి అందే కొడుకు పోతే మనకు ఏదైనా రావచ్చు, కానీ పుత్రశోకం అన్నది మాత్రం రాకూడదు లైఫ్ లో. ఏ శత్రువుకు కూడా అది రాకూడదు. కొన్ని చూడాల్సిందే లైఫ్ లో, తప్పదు. కానీ అప్పటి నుంచే ఆయన కొంచెం అలా క్షీణించి వచ్చారు. కానీ మొన్న చూసేటప్పుడు వాళ్ళ అసిస్టెంట్ కి నేను ఫోన్ చేశాను, వాళ్ళ కోడలతో మాట్లాడాను. కొంచెం కష్టంగానే ఉంది ఆంటీ అన్నారు ఆవిడ కూడా. పాపం ఆ మనవడికి తాతయ్య లేని లోటుకి దేవుడు ఇంకా బలం ఇచ్చి, ఆ ధైర్యాన్ని ఇచ్చి, ఆయన ఆశీస్సుల్ని ఎక్కువ పొంది ఇంకా ముందుకు రావాలి ఆ పిల్లోడు. ఎందుకంటే మనవడంటే ఆయనకు అంత ప్రాణం. ఆయన ప్రాణాన్ని వాడి మీద చూపించేవారు ఆయన. 4 నెలల ముందు నేను కూర్చుని అంతసేపు మాట్లాడాం ఇండస్ట్రీ గురించి, పాత పిక్చర్ల గురించి, ఒక ఆమె గురించి మాట్లాడుతుంటే ఆయన అంత సంతోషపడి మాట్లాడారు. ఇప్పుడు ఈ వార్త వినాల్సిందే అన్నప్పటికీ కొంచెం బాధగానే ఉంది. కానీ ఆత్మశాంతి కలగాలని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రార్థించాలి. సుధా గారు, ఏదైనా ఒక మంచి సన్నివేశం అంటే ఈ టైంలో నిజంగానే బాధగా ఉంటుంది, కానీ మీరు ఆయనతో పాటు నటించినప్పుడు కానీ, లేదంటే ఆయన మీతో పాటు బయట కలిసినప్పుడు కానీ మర్చిపోలేని సన్నివేశం ఏదైనా ఉందంటారా? చాలా చాలా బాగుంది. పిక్చర్లు రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాం మేము ఈవీ గారిది. ఒకటి బాధ ఏంటంటే మేము మంచి మంచి పిక్చర్లు ఈవీ గారు డైరెక్షన్ లో చేసాం. ఇద్దరు లేనప్పటికీ కొంచెం మనసుకు బాధగానే ఉంది. ఇలా రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఇలా చేసామా అని కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఓదార్చుకోవాల్సిన సమయం ఇది. ఆమె షూటింగ్ అప్పుడు కూడా అలాగే అన్నారు. ముందు రోజు మాకు డైలాగ్ ఇచ్చేసి, ఈవీ గారు ఫిలిం నగర్ హౌస్ లో ఇప్పుడు ఆయన ఉన్నారా, ఆ ఇంటి పక్కనే ఈవీ గారు ఇల్లు ఉండేది, ఆఫీస్ అక్కడే ఉండేది. అక్కడ ఇద్దరిని పిలిచి సాయంకాలం కూర్చోబెట్టుకుని, ఆ నాన్నలో కూర్చోబెట్టుకుని, రేపు మార్నింగ్ మీ ఇద్దరికి క్లైమాక్స్, నువ్వు 100 మార్క్స్ తెచ్చుకుంటావా, కోటా తెచ్చుకుంటాడా చూద్దాము అన్నారు ఆయన ఈవీ గారు. ఎవరికే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయా. 7 o'clock కాల్ షీట్, 6:30 కల్లా అందరూ అసెంబ్లీ అయ్యి కెమెరా ముందుకు వెళ్తే ఆయన ఒక బాధపడ్డారు. అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఒక నాకంటే జూనియర్ ఆవిడ నా మీద కాలు పెట్టడమా అన్నారు ఆయన. కానీ క్యారెక్టర్ పరంగా చూస్తే ఆవిడ చెయ్యాల్సిందే అని ఈవీ గారు అంటే, అప్పుడు ఆయన అన్నారు, ఒక ధైర్యం చెప్పారు నాకు.
చెయ్యమ్మా, నువ్వా నేనా చూద్దాం అన్నారు ఆయన. మ్మ్. ఇంత పేరు తెచ్చుకోవడానికి ఆ పిక్చర్ ఒక కారణం నాకు. మ్మ్. ఒక మైల్ స్టోన్ ఆయనతో వర్క్ చేయడం. ఇంకోటి ఏంటంటే అలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు అమ్మా. అవును. ఒక చంద్రమోహన్ గారు కానీ, చలపతిరావు గారు కానీ, కోట గారు కానీ, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ పీరియడ్ లో ఉన్న వాళ్ళతో వర్క్ చేస్తుంటే ఒక సీన్ కి పోటీ ఉండేది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. మ్మ్. చాలా బాగుంది. ప్రసాద్ ల్యాబ్ రోడ్ మీద షూటింగ్ చేస్తున్నాం. రవిబాబుని నరికే సీన్ చేస్తుంటే ఆయన అక్కడ చెక్ పోస్ట్ దగ్గర నరికేశానండి, చంపేశానండి వాడిని అని డైలాగ్ చెప్పేటప్పుడు నిజంగానే ఆయన ఏడ్చారు. ఇలాంటి ఆర్టిస్ట్ తో పనిచేయడం నాకు గర్వంగా ఉంది ఇవి గారు అన్నారు ఆయన. మ్మ్. వశిష్ఠుడు నోట బ్రహ్మర్షి అని పట్టం తెచ్చుకోవడం ఎంత గ్రేట్ కదా అది. అవును. అదమ్మా తీరదు. నాకు ఒక్కటే, ఆయన ఆత్మశాంతి కలగాలి, వాళ్ళ ఫ్యామిలీకి మంచి ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలి. అవును. మీకు ఫ్యామిలీతో కూడా మంచి రాపనోడు తెలుస్తుంది సుధా గారు. చాలా చాలా బాండింగ్ ఉండేదమ్మా. మొన్న వెళ్ళి ఒక 3 గంటలు కూర్చున్నట్టే కిచెన్ లో నుంచి నా ఆవిడతో మాట్లాడుతున్నాను, వాళ్ళ కోడలతో మాట్లాడుతున్నాను, ఆ మనవడితో ఆడుకుంటున్నాను కొంతసేపు. ఆయన కూర్చొని ప్రతి షీల్డ్ గురించి రిమెంబరెన్స్, ఇది కలెక్ట్ చేసుకున్నాను, ఈ క్యారెక్టర్ ఇలా చేశాను అని చెప్తుంటే ఆయనలో ఎంత మాకు ఒక ఆర్టిస్ట్ కి బ్లెస్సింగ్ అదేనమ్మా. ఇదంతా గుర్తుండిపోతుంది మాకు. మేము ఉన్నంత వరకు అది చూసుకోవచ్చు, తర్వాత ఏమవుతుందో అది దేవుడి దైవకలను. కానీ మేము ఉన్నంత వరకు ఒక షీల్డ్ కానీ, ఒక అవార్డ్స్ కానీ అన్ని చూసుకుని మేము మురిచిపోవచ్చు. అవార్డ్స్ విషయంలో అయితే కోట శ్రీనివాసరావు గారి రూమ్ మొత్తం కూడా అవార్డ్స్ తోనే నిండిపోయి ఉంటాయి ఉంటుంది. అందులో లోపలికి వెళ్ళంగానే పెద్ద ఫోటో ఉంటుందమ్మా, పెద్ద ఫోటో అయితే అది చూసేటప్పటికి ఈయన ఇది అన్నట్టు ఉంటుంది. ఒక భయం వేస్తుంది ఆయన్ని చూస్తే. విలన్ అంటే ఇలా క్యారెక్టర్ ఇలా ఉంటుందో ఏమో అని ఒక భయం ఉంటుంది. ఆయనంత యాక్టింగ్ కూడా పక్కన చేస్తున్నప్పుడు ఆయన మానిటర్ చూసేటప్పటికే మాకు భయం వేస్తుంది, ఎంతో మనం యాక్ట్ చేయగలుగుతామా అన్నది. నాకు ఒక బ్లెస్సింగ్ ఏంటంటే అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం. అవును. సుధా గారు థ్యాంక్ యూ అండి. ఈ టైంలో కూడా మాతో మాట్లాడినందుకు, కోట శ్రీనివాసరావు గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని తెలియజేసినందుకు.